రాష్ట్రంలో దేశంలో విద్యుత్ డిమాండ్ అంతా ఇంత కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటి అవసరాలను అప్పుడు తీర్చేలా సాగే విద్యుత్యం సవాళ్లతో కూడుకున్నదే. ప్రజావసరాలను తీర్చడంలో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన విద్యుతుత్పత్తికి ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషించాల్సిందే. ఈ క్రమంలో సాంప్రదాయేతర విద్యుతుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సౌర జల విద్యుత్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు నూతన విద్యుత్ విధానం తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేలా ఎన్టీపీసీ నిర్మించదలిచిన 2400 మెగావాట్ల ప్లాంట్ నుంచి కరెంటు కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. థర్మల్ విద్యుత్తో అధిక భారం పడుతుందని భావించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చేలా మరో మార్గాన్ని అన్వేషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర విభజన ప్రకారం ఎన్టీపీసీ నిర్మించాలనుకున్న ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? నూతన విద్యుత్ విధానంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సర్కార్ భావిస్తున్నట్లు సాంప్రదాయేతర ఇంధన వనరులు భవిష్యత్తు అవసరాలను తీర్చగలవా? విద్యుత్ డిమాండ్ నానాటికి పెరుగుతూ పోతుంది. ప్రస్తుత వేసవి కాలంలో ఆల్ టైమ్ రికార్డ్ విద్యుత్ వినియోగం నమోదైంది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ వినియోగం 70,000 మిలియన్ యూనిట్లు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. కాగా ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు ఎలాంటి కొరత లేదు. అవసరమైనంత కరెంటు సరఫరాకు ఒప్పందాలున్నాయి. కానీ భవిష్యత్తులో దాదాపు 10% పెరగబోయే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కములు చెబుతున్నాయి. ఇందుకుగాను ఖరీదైన థర్మల్ విద్యుత్ జోలికి వెళ్లకుండా సౌర జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన విద్యుత్ విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను తెలంగాణ కోసం ఎన్టీపీసీ నిర్మించాల్సిందే. ఇందులో 1600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్ను రామగుండంలో నిర్మించాలని భావించింది. దీనికి గాను పీపీఏ చేసుకోవాలని ఎన్టీపీసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. 5 ఏళ్లకు పూర్తయ్యే ప్లాంట్లో 85% విద్యుత్ను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రం భావించింది. కాగా రామగుండంలో నిర్మించ తలపెట్టిన 2400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల ప్లాంట్ నుంచి కరెంటు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తోంది. ఇందుకు కారణం అధిక భారమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్కు ₹5.90 చొప్పున ఎన్టీపీసీ పాత ప్లాంట్ నుంచి కరెంటు లభిస్తోంది. కానీ తాజాగా నిర్మించ తలపెట్టిన 2400 మెగావాట్ల ప్లాంటుకు పూర్తయ్యే నాటికి యూనిట్ ధర ₹8 నుంచి ₹9కు పెరుగుతుందని అంచనాలున్నాయి. మరోవైపు సంప్రదాయేతర ఇంధనం ఒక్కో యూనిట్కు ₹2 నుంచి ₹4 లోపే లభిస్తుంది. దీన్ని బట్టి థర్మల్ విద్యుత్కు సంప్రదాయేతర విద్యుత్కు మధ్య ధరల వ్యత్యాసం ఎంతమేరుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్తో డిస్కంలపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ప్రజలపై భారం పడదని ప్రభుత్వం యోచిస్తోంది. పాత ప్లాంట్ల ద్వారా రాబోయే 25 ఏళ్ల పాటు కరెంటు కొంటామని, కొత్త ప్లాంటుతో పీపీఏ చేసుకుంటే తెలంగాణ ప్రజలపై మోయలేనంత ఆర్థిక భారం పడుతుందని సర్కార్ తేల్చింది. మనకు ఆల్రెడీ బైఫర్కేషన్ యాక్ట్లో భాగంగా రాష్ట్ర విభజనలో మనకు ఎన్టీపీసీలో వాళ్ళు రామగుండంలో మనకి పవర్ ప్లాంట్స్ పెట్టాలని చెప్పేసి కూడా పొందుపరచడం జరిగింది. 4000 మెగావాట్స్. దాంట్లో భాగంగానే ఇప్పుడు రెడీ అయిన ఏదైతే రామగుండం ఎన్టీపీసీ ఉన్నాయో దానికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఏదైనా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే ఇటు రాష్ట్ర విద్యుత్ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క వినియోగదారులకు రీజనబుల్ కాస్ట్తో పవర్ అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు ఇటువంటి పవర్ ప్లాంట్ నుండి ఏ రేటుకు దొరుకుతుందో చూసుకొని దానికి అనుగుణంగా మనకు తక్కువ రేటుకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అల్టిమేట్గా ఇటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇటు గవర్నమెంట్ ఒప్పుకున్నప్పటికీ కూడా మనకు రెగ్యులేటరీ బాడీ ఉంది, రెగ్యులేటరీ కమిషన్ ఉంది. కాబట్టి ఆ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఈ యొక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేది మనకు సరైన రేటులో జరిగిందా లేదా, సరైన రేటు జరిగిందా లేదా అని వాళ్ళు వినియోగదారుల నుండి మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అప్పుడు దాని రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరుగుతుంది. థర్మల్ విద్యుత్తో ప్రజలపై అధిక భారం పడకుండా, పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నూతన విద్యుత్ విధానంపై కసరత్తులు చేస్తోంది. విద్యుత్ కొనుగోలుకు గతంలో చేసుకున్న ఒప్పందాలతో పాటు రాష్ట్ర అవసరాల దృష్ట్యా నూతన విద్యుత్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నూతన విద్యుత్ విధానంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సరైన విద్యుత్ పాలసీ లేనందున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయటానికి ఉన్న అవకాశాలు, నిర్మాణంలో ఉన్న పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్తు దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయటంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నూతన విద్యుత్ విధానంలో సౌర, జల విద్యుత్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 2031-32 నాటికి పెరిగే గరిష్ట డిమాండ్కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా కొత్త విధాన రూపకల్పనకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ దాదాపు 15,623 మెగావాట్లు కాగా 2031-32 నాటికి అది 27,059 మెగావాట్లకు చేరుతుందని అంచనా. 10 ఏళ్లుగా విద్యుత్ కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో విద్యుత్ సంస్థలు దివాళా తీశాయని ప్రభుత్వం తేల్చింది. పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యాలతో కొత్త విద్యుత్ విధానంపై అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా బిల్పై వివిధ రంగాల నిపుణులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ విచారణ కూడా నిర్వహించాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బిల్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులతో నిరంతర కరెంటు సరఫరాకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. థర్మల్ విద్యుత్ కంటే తక్కువ ధరకు లభించే సౌర, జల విద్యుత్ రాష్ట్రంలో దాదాపు 2,563 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంప్డ్ స్టోరేజీ విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్తో దీనికి సంబంధించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఎన్టీపీసీ కూడా ఇప్పుడు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విషయంలో కాంపిటేటివ్ ప్రైస్ ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించేది ఏమిటంటే ఈ 25 ఇయర్స్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లాంగ్ టర్మ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది రాబో కాలంలో కూడా ప్రజల మీద భారం పడకూడదని ఆలోచనతోనే దీని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఏదైతే మనకు లేటెస్ట్ పవర్ ప్లాంట్స్ ఏదైతే కాస్ట్ దొరుకుతుందో, సో కాంపిటేటివ్ ప్రైస్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా డెసిషన్ ఈజీగా తీసుకోవడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్లో ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఎన్టీపీసీ వాళ్ళు కూడా ఈ రేట్ విషయంలో డెఫినెట్గా వాళ్ళు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తున్న ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల ప్లాంట్ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సింది. మొదట నిర్మించిన 1,600 మెగావాట్ల ప్లాంట్ ద్వారా 1,360 మెగావాట్ల విద్యుత్తే రాష్ట్రానికి అందుతుంది. ఈ క్రమంలో చేపట్టే 2,400 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్తోనూ 85% మాత్రమే రాష్ట్రానికి అందనుంది. మిగతా 15% విద్యుత్తు పొరుగు రాష్ట్రాలకు ఎన్టీపీసీ అమ్ముకుంటుంది. కాగా ఇప్పుడు తెలంగాణ వద్దంటే మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్ను ఎన్టీపీసీ పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.